కేంద్రంలో స్పీకర్ పోస్ట్ అయితే చాలా క్లియర్. నేను మొట్టమొదటి నుండి చెప్తున్నదే, భారతీయ జనతా పార్టీ వేరే వాళ్ళకి స్పీకర్ ఇచ్చే ఉద్దేశం లేదు. వీళ్ళు ఎవరు డిమాండ్ కూడా చేయట్లేదు. అటు మద్దతు ఇస్తున్నటువంటి ప్రధాన మద్దతుదారులుగా ఉన్నటువంటి తెలుగుదేశం కానీ జేడీయూ కానీ. అదే సందర్భంలో కాంగ్రెస్ కానీ ఐఎన్డీఏ కూటమి భాగస్వామి పక్షాలు అయితే రెచ్చగొడుతున్నాయి. మీరు స్పీకర్ తీసుకొని మేము మద్దతు ఇస్తాం, మీరు స్పీకర్గా పోటీకి పెట్టండి, మేము మద్దతు ఇస్తామని. ఈ దశలో స్పీకర్ అయితే భారతీయ జనతా పార్టీని పెట్టాలని నిర్ణయించుకుంది. అది ఏకగ్రీవం అవుతుందా లేకపోతే ఓటింగ్ జరిగి అవుతుందా అన్నటువంటి చూడాలి. ఇది నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి డిప్యూటీ స్పీకర్ పదవికి వచ్చేటప్పటికి మిత్రపక్షాలకి ఇస్తారు అన్నటువంటి చర్చ నడుస్తోంది. అది తెలుగుదేశానికా జేడీయూకా, లేకపోతే కనుక అది కూడా తామే తీసుకుంటానికి వీళ్ళిద్దరిని ఒప్పిస్తారా అన్నది తెలియాలి. ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ ఈ కార్యక్రమాన్ని, అంటే ఈ సంప్రదింపుల పర్వాన్ని సాగిస్తారు అన్నటువంటి చర్చ ఢిల్లీలో జరుగుతోంది.